ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తగ్గేది లేదంటూ ముందుకు సాగిపోతుంది. ములాన్పూర్ వేదికగా ఈ రోజు జరిగిన హై స్కోరింగ్ గేమ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు 220 పరుగుల టార్గెట్ ను సెట్ చేసినప్పటికీ చెత్త బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి మూల్యం చెల్లించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతమైన స్టార్ట్ అందించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్స్ పై విరుచుకుపడి రన్స్ సాధించాడు. దాంతో సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే 105 రన్స్ స్కోర్ చేసింది. అయితే పవర్ ప్లే తర్వాత పంజాబ్ బౌలర్స్ కంబ్యాక్ చేసి ట్రావిస్ హెడ్ తో పాటు అభిషేక్ శర్మను కూడా అవుట్ చేయడంతో సన్ రైజర్స్ స్కోరింగ్ రేట్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. దాంతో ఒక దశలో 250+ స్కోర్ ను ఈజీగా చేసేలా కనిపించిన సన్ రైజర్స్ 219 పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసన్ సైతం చివర్లో సన్ రైజర్స్ కు కావాల్సిన క్విక్ రన్స్ ను అందించలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్స్ లో హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్ 2 వికెట్లు తీయగా జేవియర్ బాట్లెట్ కు 1 వికెట్ దక్కింది. ఇక అనంతరం 220 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్స్ లో 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి చేసింది. చేజింగ్ లో పంజాబ్ కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. సన్ రైజర్స్ ఓపెనర్స్ కు ఏమాత్రం తగ్గకుండా పంజాబ్ ఓపెనర్స్ ప్రియాంశార్య, ప్రభ్సిమ్రన్ సింగ్ పవర్ ప్లేలోనే 93 రన్స్ స్కోర్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంశార్య 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే పవర్ ప్లే తర్వాత ప్రియాంశార్య అవుట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మొమెంటమ్ ను కంటిన్యూ చేశాడు. మరో ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా టార్గెట్ ను పూర్తి చేశాడు. మరోవైపు సన్ రైజర్స్ బౌలర్స్ లో శివాంగ్ కుమార్, హర్ష్ దుబే మినహాయిస్తే మిగతా బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, జయదేవ్ ఉనడ్కట్, యశాన్ మలింగా పూర్తిగా ఫెయిల్ అవడం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఇక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.